ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. పరిశుద్ధుల వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా నా తలంపులతో అసలు వద్దనే వద్దు. నీ తలంపులతో నన్ను నడిపించు, నీ ఆత్మతో నడిపించు. నీ ఆత్మతో నన్ను నడిపించి నాకు నోటి బోరగాను తలంపులుగాను నువ్వు ఉండి మీరే నన్ను నడిపించండి యేసయ్య. మీకే స్తోత్రాలు చెల్లించి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, మనం ఈ మాట ఆయన తప్పిపోయి అంటే చనిపోయి మళ్ళా దొరికెను అంటాడు. ఈ మాట చివరిలో చదవండి. ఈ మాట మనకి అదే కావాలి. ఏమనట? ఎంత? 32లో మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా చెబుదాం. మా అందరం అదే చనిపోయాం. ఎందులో చనిపోయాం ఒకసారి చెప్పండి. కొంతమంది అయితే క్యాన్సర్ రోగంతో చనిపోయి ఉంటారు. క్యాన్సర్తో వచ్చే వాళ్ళు కూడా మందిరానికి వస్తున్నాడు. అక్కడ క్యాన్సర్తో ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ రోగంతో ఉన్న వాళ్ళు, జ్వరాలతో ఉన్న వాళ్ళు, మొండి జ్వరాలతో ఎంతోమంది చచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఏమంటుందంటే అతను ఎందులో చనిపోయాడంటే బిడ్డలారా, అనేక రకాల చూడండి, పాపం చేసిన వాడు చనిపోతాడు అని అర్థం. పాపం చేసిన వారు ఏమైపోతున్నారంట? చనిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? రెండో మరణానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంట? వాళ్ళందరూ రెండో మరణానికి వెళ్తారు. ఈ మాట కూడా తీయాలి తొందరగా. దేని బిడ్డారు, ఇక్కడ ఏమంటుందంటే రెండో మరణానికి వెళ్తారా? మీరు ఎవరైనా చేతులెత్తండి. రెండో మరణానికి వెళ్ళే వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. మళ్ళీ వెళ్ళలేకపోతే ఇక్కడికి రావాలి. ఆ రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలంట? జీవం గల దేవుడి దగ్గరికి రావాలంట. నువ్వు రెండో మరణం తప్పించుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే రెండో రకంగా కాదు, చదువు. మరణము అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండో మరణం. ఎవరిని పేరైనను జీవగంధం మందు రాయబడనట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అంటే ఇప్పుడు మీరు బాప్తిస్మానికి సిద్ధపడుతున్నారా లేకపోతే అగ్నిగుండానికి సిద్ధపడుతున్నారో ఒక్కసారి దేవుడు అంటున్నాడు ఈ మాట. ఇతను ఏమైందంట? చనిపోయి, చెప్పండి ఈ మాట, చనిపోయి మళ్ళా దొరికాడంట. మీ తమ్ముడు చనిపోయి మళ్ళా బ్రతికెను, తప్పిపోయి మళ్ళా దొరికెను. అందుకే మనం తప్పిపోయాం, చనిపోయాం, మళ్ళా దేవుడికి దొరికాం. ఆయన ఏమంటుండో, జీవాధిపతి అని యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సమస్తంలో చనిపోయావు బిడ్డ. నువ్వు అన్నిట్లో చనిపోయావు. ప్రేమలో ప్రేమించక చనిపోయావు, తిడుతూ చనిపోయావు, అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ దూషిస్తూ చనిపోయి ఉన్నావు. మళ్ళీ తిరిగి నువ్వు బతకాలంటే యేసుక్రీస్తు రక్తమే నిన్ను బతికిస్తుంది. దేని స్తోత్రం. తన మీద ఇతని మీద ఏదో మాట్లాడి ఇదేదో సాధించినట్టుగా అయిపోతుంది. దేని బిడ్డలారా, దేవుడి వాక్యం చలవిస్తుంది, క్రీస్తు రక్తముతో అతన్ని కడక్కపోతే అతను మళ్ళా జీవించలేడు. దేని స్తోత్రం. అతను రెండో మరణానికి ఎదురు చూస్తున్నాడని అర్థం. అతని ఆత్మ రెండో మరణానికి వెళ్తుందంట. చూడండి, మనం అన్ని దూషించబడుతున్న వారమే, ద్వేషించబడుతున్న వారమే. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇతను ఏమైందట? చనిపోయి, గట్టి చదవాలి, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి మళ్ళా దొరికాడంట. అంటే మనందరూ అనేక రకాలుగా తప్పిపోయి ఉన్నాం, అనేక రకాలుగా ఉన్నాం. మళ్ళా దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఏం ఛాన్స్ ఒకటి చెప్పండి, మీరు సరిదిద్దుకుంటారేమో అని. మీ పాపములు యేసుక్రీస్తు రక్తముతో ఒక్కసారి ఏమైనా కడుక్కుంటారేమని. దేని స్తోత్రం. ఎర్రనమైన మీ పాపములు, ఎర్రమైన ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో
ఎర్రనమైన మీ పాపములు. పాపం పేరు ఏం పేరేట? ఎర్రటివి. పాపాలు ఎర్రగా ఉంటాయా, నల్లగా ఉంటాయి? మనకి అసలు తెలియదు. పాపం ఎలాంటిది కూడా తెలియదు. చేస్తాం కానీ తెలియదు. ఆడ మాట్లాడతాం, తిట్టేస్తాం, కొట్టేస్తాం, ఏదేదో బూతులు మాట్లాడతాం, కానీ మీకు తెలియదు. కానీ ఇవన్నీ ఎర్రనమైన మీ పాపలు. అందుకే యేసుక్రీస్తు రక్తం కూడా ఎర్రగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ రక్తంలో ఉన్న గర్వం, నీ రక్తంలో ఉన్న అహంకారం, నీలో ఉన్న సమస్తమును చూడండి, ఆయన రక్తంతో నిన్ను కడిగి, ఆయన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన రక్తంతో నీలో ఉన్న సమస్త పాపములను పరిహరించి నేనేం చేశాడంటే క్రీస్తులాగా మార్చాడంట. ఎలాగ మార్చాడు ఒకసారి చెప్పండి. ఎవరిలాగా నిన్ను మార్చాడు? యేసు క్రీస్తులాగా మార్చాడు. పరిశుద్ధమైన దేవుడు చెప్తున్న మాట అంటే ఆయనలాగా నిన్ను మార్చును అని ఉంటుంది. ఆదామును చదివితే, ఆదాముని మట్టితో సంత తయారు చేసినాక ఏం చేశాడంట? ఈ కుమారుడు నాలాగా ఉండాలన్నాడు మట్టిని. కానీ అందులో గాలి ఊపినాక అంటుండు, ఈయన కుమారుడు నాలాగా ఉండాలన్నాడు. హల్లెలూయా చెబుదాం ఒకసారి. అందుకే దేవుడు ఆయన రక్తముతో కడిగి ఆయనలాగా నిన్ను చెయ్యాలని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుంచి భూమి దిగి వచ్చాడు. మనం పోలేం అక్కడికి. ఒక పరిశుద్ధుడు పోతామే కానీ పాపుడు మాత్రం ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళలేడు. పాపం చేసేవాడు బరువుగా ఉంటాడు అనుకుంటా, కానీ పాపముని ఒప్పుకున్నవాడు తేలిగ్గా అవుతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తేలిగ్గున్నవాడు ఎక్కడుంటాడు చెప్పండి? దేవుడి రాజ్యానికి ఎత్తబడతాడు. దేవుడి రాజ్యానికి వెళ్తాం మనం. అందుకే బిడ్డలారా, అందుకే ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు యందు దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి, దేవుడితో కూర్చున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు తేలిగ్గా ఉంటూ నేర్చుకో. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బతికిన చేపంట నీళ్ళకి ఎదురుబాదంట, చచ్చిన చేపంట ఏం చేసేదంట? నీళ్ళలో పోతుంటదంట. ఎటు? నీళ్ళు ఎడిపోతుంటట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్ళు ఎడిపోతుంటే అటే వెళ్తుంది. కానీ బ్రతికిన చేప ఏం చేసి తెలుసా? ఎంత పెద్ద వరద రాని దాంట్లో నుంచి ముందుకు వెళ్తుంటుంది అది. దేవుడు నామకే మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే నువ్వు బ్రతికిన చేపలాగా మారాలి. నువ్వు సమస్తమైన శ్రమలకి, నీ మీద నిందలకి, నీ మీద పడుతున్న అవమానాలకి, వాటినన్నిటినీ ఎదురించుకొని ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తముతో నువ్వు జన్మించబడుతున్నావు. మరొకసారి క్రీస్తు రక్తం మరొకసారి నిన్ను కడుగుతుంది. యేసు రక్తంలో నువ్వు కడగబడుతున్నావు. అందుకే దేవుడు అంటుడు, ఇతను ఏమయ్యాడంటే ఒకసారి చెప్పండి. నీ తమ్ముడు చనిపోయి బ్రతికాను. చనిపోయాడు అన్నిట్లో. అతను ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, మీ పనివాళ్ళలో నేనొక్కరిని పనివాడిగా ఉంటాను, నాకు అంత ముద్ద పెట్టయ్యా తినటానికి. ఈరోజు మనందరం చనిపోయిన వాళ్ళమే. ఎందులో చనిపోయామో తెలియదు. కొంతమంది తాగుల్లో, కొంతమంది లోకంలో తిరుగుతాం, పబ్జీ గేముల్లో, ఆ గేముల్లో, ఈ గేముల్లో అట్లు చనిపోతున్నారు లేదా? అది ఉండే కొద్ది దాని మీద ప్రేమ ఎక్కువబడిపోతుంది. దేవుడి ప్రేమ చల్లారిపోతుంటుంది. అందుకే దాని మీద ప్రేమ లేకుండా దేవుడు ఏమంటుందంటే ఇతను చనిపోయి ఏం చేశాడు? మళ్ళా బ్రతికను. ఎందులో చనిపోతున్నామో బిడ్డ? కొంతమంది తాగి ఇప్పుడు చుట్టలు తాగినా, సిగరెట్లు తాగినా, బీడీలు తాగినా, బీరు తాగినా, కొర్ర తాగినా చనిపోతాడు అంటాను. ఏ రోగంతో తప్పి ఒకసారి చెప్పండి. క్యాన్సర్ వచ్చిందంటే ఎదురు ఏం రోగం అది? ఒకసారి చూడండి. ఏం చెప్పండి ఒకసారి మీ నోటితో. ఏం రోగం అది? క్యాన్సర్. నీ రక్తంలో స్టార్ట్ అయిందనుకో, అది పోతానికి ఎన్ని డబ్బులు వదిలేసినా, ఎంత డబ్బు డాక్టర్ దగ్గర పెట్టి ఏమంటున్నాడు? అది ఇంక నువ్వు ఉండే సూచన లేదు అంటాను. నువ్వు ఇంక భూమి మీద బతికే సూచన తగ్గిపోయింది అయ్యా. ఎందుకు? అది నిన్ను చంపుతుంది. ఈ క్యాన్సర్ రోగం నీ రక్తంలో ఉన్న రక్త కణాలను చంపేసిద్దంట. నీ రక్తంలో ఉన్న ఏమైతే బలమైన కణాలు ఉంటాయో ఈ కణాలు వెళ్ళి ఆ కణాలను చంపేస్తాయి. ఈ కణాలు ఉత్పత్తి అయిపోతాయి. క్యాన్సర్ అనే కణాలు పెరిగిపోయి నీలో ఉన్న కణాలు అన్నిటిని దాడి చేసి అది నీలో ఉత్పత్తి అయిపోతుంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారుడా, నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన తాగుడికే, లేకపోతే నువ్వు ఎస నమ్ముతున్నా, ఇది కూడా ఒక చెట్టే నీ దేహాన్ని దాడి చేస్తుంటుంది. జాగ్రత్త. దేవుడు నీ మీద ఎలాంటి నేరాలు మోపడని బైబిల్లో చెప్తుంది. నీ మీద ఎలాంటి నేరాలు మోపడు, కానీ నువ్వు చేసుకున్న దాన్ని వరించే నీకు శిక్ష. నువ్వు చేసిన పాపానికే నీకు శిక్ష. నువ్వు అహంకారం మాట్లాడిన దానికే నీకేంటి ఇంట్లో నుంచి ఎలగొడతారంటే. దేనికి స్తోత్రం అనేది. దేవుడు ఉన్నంత వరకే, ఎక్కడ? నీలో ఉన్నంత వరకే.
నీ నుంచి ఆ వెలుగు కాస్త వెళ్ళిపోతుంది. ఎవరివి? మనందరిని కూడా ఈ లోకాన్ని వదిలేసే వాళ్ళమే. అందుకే ఆయన అంటున్నాడు ఆ మాట. ఏమైనాడు? మరొకసారి చదవండి. ఇతను మీ తమ్ముడు ఏమయ్యాడంట? చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి మళ్ళా దొరికినని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ద్రాక్షవల్లిని నేను అన్నాడు. ద్రాక్షవల్లి ఎవరు? నేను. తీగులు మీరు. ఇప్పుడు ద్రాక్షవల్లి చెట్టు మొదలు గొప్పదా, తీగులు గొప్ప? ఇప్పుడు మీరు చెప్పండి. మొదలు గొప్పది. మోసేవాడు గొప్పవాడు, మనం ఎవరమే? తీగులు. తీగులు అయినప్పుడు చూడండి, కాపరి అంట, యెహోవా నా కాపరి అని ఉంటుంది. చూడండి, ఆ కాపరి ఏం చేస్తుంటాడంటే ఆ ద్రాక్షవల్లి చెట్లకి అన్నిటి పాదులు తీసి నేను చక్కగా నీళ్లు కడుతూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ గడ్డి ఉన్న ఒక తీగులు కిందకి వస్తుంటే అన్ని కట్ చేసి చక్కగా చేస్తున్నట్టాడు. అంటే ఆ వీధి మీద కొంతమంది ఆ వీధిలో నడుచుకుంటూ పోతున్నారంటే బాగా ఎండ వస్తున్నప్పుడు అంటున్నారంటే ఈ తోటలో పోయి కాసేపు ఉందాం, ఈ తోటలో ఏముందంట, నీడ బాగున్నదని చెప్పి అందరూ వచ్చారంట. చాలా చక్కగా ఉందంట తోట. దేనికి స్తోత్రం అండి. ఈ తోట చాలా బాగుందంట, అందంగా అమర్చి ఉందంట. అందరూ వచ్చి అంటున్నారు, తోటమాలి ఏమంటారంట, ఓ తోటమాలి, ఈ తోటని ఇంత చక్కగా అల్లేవేంటి, ఇంత చక్కగా ఉందేంటి, ఇక్కడ కూర్చోటానికి చాలా మంచి వాతావరణం, మంచి ఆరోగ్యం కూడా అంటున్నారంట. అందరూ పోతూ వస్తూ కూర్చుంటూ నేను చక్కగా మాట్లాడుతున్న వారు అందరంట. దేవుని బిడ్డలారా, అందరూ ఎవరిని పొగుడుతున్నారంటే తోటమాలిని పొగుడుతున్నారు. ఎవరినంట? తోటమాలి. ఈ తోటమాలిని పొగుడుతున్నప్పుడు ఈ చెట్లు ఏమంటున్నాయంట, ఈ తీగలు ఏమంటున్నాయి, ఆహా ఏంది ఇది, అన్ని అతన్నే పొగుడుతున్నారు, అసలు మేం కాదు నేడెత్తుంది. ఎవరు నేడెత్తుంది? నేడెత్తుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి. చెట్లు నేడెత్తున్నాయంట. మరి ఈ పేర్లు ప్రతిష్టలు మాకు రావాల్సింది ఆయనకి ఎందుకు వస్తున్నాయి అని అంటున్నప్పుడు ఇక ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయంట చెట్లని. ఇతను లేకపోతే మేము బతకలేమా ఏంటి? ఆయన లేకపోతే బతకలేమా? ఆయన వెళ్ళిపోమన్నాం, ఏం బతుకుతాం? ఆ పేరు లేదో, ఆ ప్రతిష్టలేయో మాకు దొరికితే బాగుండు అనుకుంటాం. ఆ చెట్లు అనుకుంటున్నాయంట. వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారంటే చక్కగా ఏమని తెలుసా, తోటమాలికే దక్కుతున్నాయి అన్నీ, మనకు దక్కాల్సింది ఆయనకు దక్కుతున్నాయి. ఏంటి? పేరులు, ప్రతిష్టలు, మర్యాదలు అన్నీ అతనికేనంట. మనకొద్దా? మనం కదా నేడుతుంది, మనం నేడచ్చేవాళ్ళుగా. అప్పుడు అంటున్నాయంటే ఇవన్నీ మాట్లాడుకొని, ఈ తోటమాలు లేకపోయినా మేము బతుకుతామో, ఆయన వెళ్ళమని చెప్పు. ఏమంటుందంటే మీరు అనుకోండి, ఆయన వెళ్ళమని చెప్పు, మేము బతకలేమా ఏంది అని ఈ చెట్లు అని చెప్పేసినాయి అంట. ద్రాక్ష చెట్లు చెప్పినట్టు ఆయన ఏమన్నాడు, వెళ్తానమ్మా, కానీ పిలిస్తే వస్తానని వెళ్ళిపోయాడు. దేవుని నామకే మహిమ కలుగునుగా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి ఈరోజు ఎల్లగొట్టారనుకో, ఓ 10 రోజుల తర్వాత కింద నుంచి ఏమవుతుందో ఒకసారి చెప్పండి. గడ్డి. ఏం గడ్డి అది? పిచ్చి గడ్డి, పనికిరాని గడ్డి అంతా కింద నుంచి వచ్చింది. ఇదంతా మొదలంతా ఏమైపోయింది, నిండిపోయింది. అసలు మొదలేం కనపడతలా. ఇంకా అటుపోయే వాళ్ళు ఇటుపోయి ఏం చూస్తున్నారు ఒకసారి చెప్పండి. ఇదేంటి ఇది ఉన్న హఠాత్తుగా గడ్డి పెరిగింది ఏంటి? ఈ తోటమాల ఎక్కడ పోయి, తోటమాల అంటున్నారు కానీ చెట్లు అంటారు. ఎవరిని అంటారు చెప్పండి? పని చేసేవాడిని అంటారు కానీ పని చేయకుండా నిలబడతారు చక్కగా, వాళ్ళని ఏమనరు. వారికి అసలు పేర్లు ప్రతిష్టలు రావు, పని చేసేవాడికి వస్తాయి. చక్కగా కూర్చొని అన్నీ చక్కగా ఉంటే గడ్డి పెరిగింది. 2 వారాలకు మళ్ళీ ఒక గడ్డి పెరిగింది. 4వ వారం ఇంకా పెరిగింది. ఈ పైన తీగలు కాస్త కిందకు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? తీగలు కిందికి వస్తున్నాయి. ఈ దాంట్లో కలిసిపోయినాయి. అసలు తోటే లేదు అక్కడ. ఏముంది అక్కడ ఒకటి చెప్పండి? గడ్డి ఉంది, పిచ్చి గడ్డి. ఏముంది ఒకసారి చెప్పండి? ఏం గడ్డి ఉంది అక్కడ? పిచ్చి గడ్డి ఉంది. అప్పుడు అనుకుంటున్నాయంట, అటు పోతున్న వాళ్ళు ఇటు వాళ్ళంటే చీచి, ఇదే ఇంతకుముందు భలే ఉండేది ఆ తోటలో. ఆ తోటమాలంతా ఎప్పుడైతే ఆ తోటను వదిలిపోయాడో
అప్పటి నుంచి దాంట్లో బాధం అంటే కూడా మాకు బాగా అనిపించలేదు, మంచిగా అనిపించలా. ఎందుకు? ఇంతకుముందు నేడు నింది, ఇప్పుడు అందులో బాధం అంటే పాములు కత్తాయో అయ్యొత్తాయో లేనిపోయిన ఆలోచనలండి. నిజంగా యేసుక్రీస్తు నీ బతుకులో ఉన్నంత బోరికే నీ జీవితం పచ్చగా కనపడుతుంది. దేవుడి నామకే మహిమ కలుగును గాక. నీ జీవితం నుంచి ఎప్పుడైతే దేవాది దేవుడు తొలగిపోయాడో, పక్క నుంచి పిచ్చి తలంపులు, పిచ్చి మాటలు, లేనిపోని అన్ని దరిద్రమంతా చుట్టుకొని ఉండదు నీకు. అవునా కాదు? అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది ఇల్లు? ఆయన ఉన్నప్పుడేమో వచ్చారు, ఆయన పోయినప్పుడు ఆయనతో పాటు అన్ని పోయినాయి. ఆయన కొంతమంది అనుకుంటారు మందిరానికి పోయినప్పుడు కానీ అన్నీ ఉండి అయ్యా, మందిరం ఎప్పుడైతే వదిలేసామో ఏదో పోగొట్టుకున్నట్టుందయ్యా. ఏం డబ్బులు లేవు, జబ్బులు డబ్బులు లేవు, ఇంట్లో అంత అప్పులు పాలు, దరిద్రం వచ్చింది. ఏంది? ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరంలోకి వస్తూ పోతుంటావో, దేవాది దేవుడు కూడా నీ ఇంటికి వచ్చి పోతుంటాడంట. ఎవరింటికమ్మా చెప్పండి? మీ ఇంటికి రావద్దు యేసయ్య? నీ ఇంటికి వచ్చి పోతుంటాడంట ఆయన. అదే పనిగా అమ్మా బాగున్నావా, అమ్మా బాగున్నావా పలకరిస్తాడంట. నువ్వు పలకపోయినా మూత వంక పెట్టుకున్నా, అటు పెట్టుకున్నా, ఇటు పెట్టుకున్నా ఏం చేస్తాడంటే ఈయన పలకరిస్తాడంట. ఓ పోయో భలే చెబుతూ కానీ ఆదివారం అయితే మేము సినిమాలు చూడతాయి ఏంటి? కొంతమంది అట్లా అంటే దరిద్రమైన పనులన్నీ చేస్తాం మనం. అలాగున్నా కూడా ఆయన చక్కగా వచ్చి, అయ్యా బాగున్నావా, అయ్యా కుమారుడా కుమార్తె బాగున్నావా పలకరిస్తాం. మనం పలకరిస్తామా? ఆయన పలకరిస్తాడు. ఆయన ప్రేమ స్వరూపి. యేసయ్య పేరు ఏంటంటావా? ప్రేమ స్వరూపి. అప్పుడు నెల అయ్యింది, 2 నెలలు అయినాయి, 3 నెలలు అయ్యింది. ఊరు అసలు కనీసం అటు నుంచి పోయే వాళ్ళు కూడా తిరిగి కూడా చూస్తలా. ఇక్కడ తోట లేదు రోయ్, ఏం లేదంట, ఇక్కడ తోట లేదు, మొత్తం గడ్డి పెరిగిపోయింది, ఏమి కనపడుతున్నా. అప్పుడు అనుకుంటున్నాయి అంట, మనం అసలు నేను పని చేసేవాడుంటే మనకు అన్నీ బాగుంటాయి. పని చేసేవాడు కానీ లేకపోతే మనకు చూడు ఎలాగైపోయింది. ఏం గడ్డి పెరిగింది? గెడ్లు, చెట్లు లేనిపోయి అన్ని పెరిగినాయి, అన్ని రకమైన చెట్లు ఉన్నాయి, దాంట్లో ఇవి కూడా ఒక మారిపోయినాయి. అప్పుడు అంటున్నాయండి, మనం వృధాగా పనికిరాని ఆలోచిస్తాం. ఇలా మనం చేయకూడదు, అసలు చేయటమే మనం తప్పు, అసలు మన ఆలోచనే వ్యర్థం, మన ఆలోచన వ్యర్థమైన ఆలోచన అని చెప్పి మళ్ళీ అనుకుంటున్నాయి. అయ్యా యెహోవా నా కాపరి, నా దగ్గరికి రా అయ్యా, నన్ను చూడయ్యా, ఒక్కసారి మమ్మల్ని చూడండి అయ్యా, మా బతుకులు చూడండి అయ్యా, మా ఎలా ఉన్నామో చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా అని చెప్పి అయ్యా మళ్ళా దేవుణ్ణి వేడుకుంటున్నాయంట. ఆ తోట మళ్ళీ అడుగుతున్నాయంట. చూడండి, తిట్టినా, ద్వేషించినా, కోపంతో అరిచినా ఏమంటుంది? మళ్ళీ వస్తున్నా లేదా? ఎప్పుడైతే ఆ తోట మళ్ళీ లోపల అడిగి పెట్టి అంటున్నాడు, అయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పి ఆ చెట్లన్నీ తీసేసి, ఆ గడ్డంతా తీసేసి, మళ్ళా పాతులు చేసి, ఇంకా ఏంటి చెట్లు పెరిగాయిగా కిందకు వచ్చినాయి, ద్రాక్ష తీగలు అవన్నీ శుభ్రంగా కట్ చేసి చక్కగా మళ్ళీ నీళ్ళు పెడుతున్నప్పుడు అవి మళ్ళీ ఏం చేస్తున్నాయంటే చిగురు వచ్చి, అప్పుడు అంటున్నాయి అంట, నాయన లేనిపోయిన దరిద్రం ఎంతో మాకు చుట్టుకుంది, నువ్వు వచ్చినాకనే పోయింది, నీకే మహిమలు ఘనతలు చెందాలయ్యా, నాకు వద్దు నాయన, మేము ఎవరు అయ్యా, అందుకే నాయన మేము ఏదో అనుకున్నాం, మాకేదో వస్తుంది అనుకున్నాం, కానీ నువ్వు వచ్చినాకనే మాకు అందం వచ్చిందయ్యా, నువ్వు వచ్చినాకనే మాకు బాగుందయ్యా అని చెప్పి ఈ తోటమాలి చెట్లన్నీ అనుకుంటున్నాయంట, అయ్యా లేదయ్యా, ఇక్కడి నుంచి ఈ ప్రేర్లు, ఈ ప్రతిష్టలు ఇవన్నీ నీకే చెందాలయ్యా అని చెప్పి ఆ చెట్లన్నీ అనుకుంటున్నాయంట. దాని స్తోత్రం హల్లెలూయా. దేని బిడ్డారా అవన్నీ అనుకుంటున్నాయంట. మళ్ళీ అంటున్నాయంట, ఇదేంటి హఠాత్తుగా ఇలాగైపోయింది తోట, హఠాత్తుగా తోట అంటే ఇంత పచ్చగా అయిపోయింది, ఇలా అసలు ఏం కనపడుతుంది, ఫస్ట్లో ఎలాగైతే ఉందో మళ్ళీ అలాగే ఉందని చెప్పి అనేక మంది వస్తున్నారంట. అంటున్నారంట, ఇవన్నీ అనుకుంటున్నాయంట, మాకు నీడ రాలేదు కానీ పని చేసేవాడు నీళ్లు పెట్టాడంట, అడ్డమైన చెత్తంతా గడ్డంతా తీసేసాడు, చెట్లన్నీ తీసేసాడు, ఎప్పుటాలు చేసాడు. కష్టం ఎవరిది ఇప్పుడు చెప్పండి? తోటమాలిది. ఉట్టి నిలబడేదానికి ఏం లాభం?
నీళ్లు పోస్తేనే, ఇంకా గడ్డి పీకేస్తేనే, ఆ చెట్లన్నీ తీసేస్తే నీకు అందం వచ్చింది. దేనికి స్తోత్రం. నిజంగా బిడ్డలారా, ఈరోజు నీకు అందం రావటానికి కారణం ఎవరంటే ప్రభువే. నీ హృదయములు అన్నీ తీసేస్తాడు. నీకున్న సమస్తమంతా తీసేసి, భారమంతా తొలగించి, బాధలన్నీ తొలగించి, నిందలన్నీ తొలగించి, అవమానాలన్నీ తీసేసి, నీ మీద పడిన భారమైనది, భయంకరమైన బాధ కావచ్చు, అవన్నీ నుంచి తీసివేసి నేను శుభ్రంగా చేసిన తర్వాత మళ్ళా పచ్చగా చెట్లు అయిపోయినాయి అంట. అవన్నీ అనేక జనం వచ్చి అంటున్నారంట, తోటమాలి ఇంత మేము చూసాం, మేము 3 నెలల క్రితం మేము చూసినప్పుడు అంత అడవిలాగా ఉన్నింది అయ్యేది. నువ్వు వచ్చినాక నేను మళ్ళీ ఎప్పుటాల చెట్లులాగా ఇది చక్కగా ఉన్నాయ్యా. ఇప్పుడు చెప్పండి అయ్యా, తోటమాలి ఎప్పుడైతే ఆ తోటలో మళ్ళీ అడుగు పెట్టాడో ఆ తోటకు అంత ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, అందం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అందం వచ్చింది. అప్పుడు మళ్ళా జనాలందరూ రావటం, కూర్చోవటం, మాట్లాడుకోవటం చక్కగా ఉండేది జరుగుతుంది. ఈరోజు నీ బతుకులోకి ఎవరు రావాలి? ఇప్పుడు చెప్పండి, యేసయ్య రావాలి. నీ జీవితంలోకి యేసయ్య రావాలి, అడుగు పెట్టాలి. నీ జీవితంలోకి ఎప్పుడైతే యేసయ్య అడుగు పెడతాడో, నీ కుటుంబంలో అడుగు పెడతాడో, నీ వ్యాపారంలో అడుగు పెడతాడో, నీ పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, నీ ప్రయాణంలో కానీ, నీ మాటల్లో కానీ, సమస్తంలో ఆయన ఎప్పుడైతే అడుగు పెడతాడో నీ జీవితం బాగుంటుంది. నీకున్న సమస్తం అంతా తీసేస్తాడు ఆయన. నీ మీద పడిన సమస్య కూడా, నీ తిట్టినా కూడా, అయ్యా నన్ను ఆదరించేవారు లేరయ్యా, అయ్యా నాకు నా తండ్రి లేడయ్యా, అయ్యా నాకున్నవారు లేరయ్యా, నేను ఆదరించిన ఏం పెట్టారా? ఎప్పుడైతే నేను ఆదరించేవాడు ఉన్నాడు, ప్రేమించలాడయ్యా, నేను ఎప్పుడైతే ఆదరించే వ్యక్తి నీ తోడుంటాడో నీకు అంతా బాగుంటుంది, నీకు సమాధానం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది, నీకు ప్రేమ ఉంటుంది, నీకు ప్రేమ ఇచ్చే గుణం ఉంటుంది. దేవుడి నామముకే మహిమ కలుగును గాక. బిడ్డ, ప్రేమించే గుణం కూడా ఉంటుందంట, ప్రేమనిచ్చే గుణం ఉంటుందంట. చూడండి, ఇవన్నీ ఎవరిచ్చాడంటే, చూడండి, అందంగా చేసేసి మంచిగా చేసినప్పుడు ఎవరికి ప్రేరులు ప్రత్యక్షలు వచ్చాయంటే చెట్లకు వచ్చాయి. కానీ అంత ఎవరికి వస్తుందంటే ఆ చేసే వాడికి, అనగా ఆ తోటమాలికి వస్తున్నాయి. అందుకే తోటమాలి, నువ్వు ఉంటేనే నాకు అందం, నువ్వు నాలో ఉంటేనే అందం, నువ్వు మాతో పాటు ఉంటేనే అందం అని చెప్పి అప్పుడు అవన్నీ ఎవరిని పొగుడుతూ ఉన్నాయంటే దేవాదేవుడు తోటమాలని పొగుడుతూ ఉన్నాయి. దేనికి స్తోత్రం హల్లెలూయా. అంతే బిడ్డలారా, క్రీస్తు ఎందుకు మనం వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు పాతదంతా తీసేసి నువ్వు కొత్తగా మారటం నేర్చుకో ఈ రోజు నుంచి. దేనికి స్తోత్రం. అలా అంట అన్ని రకాలుగా తిరిగాడు, అంత అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే చచ్చిపోయి మళ్ళా దొరికాడు. ఏంటంట చనిపోయి మళ్ళా బ్రతికు. మన జీవితంలో మనం అనుకుంటాం, దీన్ని వ్యాధులేమయ్యా, దీన్ని మనం భరించలేమయ్యా, చనిపోతే బాగుంది అనుకుంటాం. లేదు, నువ్వు దేవుడి దగ్గర పరిగెత్తుకుంటున్నాయి. నిన్ను ఏ విధములైతే నిన్ను శోధిస్తుందో, ఏ బాధ అయితే నిన్ను శోధిస్తూ, ఏ నింద అయితే నిన్ను శోధిస్తూ, ఏ అవమానం అయితే నిన్ను శోధిస్తూ, ఏ రోగం నిన్ను ఎంబడిస్తుందో, ఏ దయ్యం నేను ఎంబడిస్తుందో, దాన్ని తీసేసే బాధ్యత ఎవరిదంటే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన తీసేస్తావు. నువ్వు ఇక్కడికి రావాలి. దేవుడు నామముకే మహిమ కలుగును గాక. ఒక 2 వారాల క్రితం ఒక వ్యక్తి భయంకరమైన జ్వరంతో వచ్చాడు. భయంకరమైన జ్వరం, చనిపోయే స్థితిలో వచ్చాడు. పక్కన ఇప్పుడు రాలేదు. ఎలా ఉంది చెప్పండి? వెంటనే అప్పుడే తగ్గిపోయింది. అప్పటికప్పుడే ఒక్క నిమిషంలో ప్రేమించలాడాలండి. యేసయ్యను ముట్టాడు, బాగా అయిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? దేవుడి నామముకే మహిమ కలుగును గాక. అందుకే తప్పిపోయి మళ్ళీ దొరికాడు, చనిపోయి మళ్ళీ దొరికాడని ఈ వాక్యం ప్రతి వారికి చెప్పమన్నాడు దేవుడు. తప్పిపోయిన వాళ్ళు మనం లోకసారంలో అనేక సాతాను గడు అంటాడు, ఇవోసారి రా బాగా రా, మళ్ళీ దాంట్లోకి పోదాం. దేంట్లోకి? ఎందులోకి పోదాం చెప్పండి ఒకసారి. అయిపోయిందా? బాగా సార్లే, ఇంక రా పోదాం. అరే నీ పాతంతా ఎదురుతుందరా, నిన్ను వెతుకుతుందరా, రా పోతుందా? అదే దాంట్లో పడుతున్నారు. వెళ్ళి బాగైపోయిన తర్వాత నిన్ను ఎవరు బాగు చేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు.
డాక్టర్ దగ్గర వెళ్ళావు, డబ్బు అంతా అయిపోయింది, జోబి అంతా ఖాళీ అయిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గర పోతే డబ్బు కట్టాలి, అప్పు చేసినా కట్టాల్సింది. కానీ ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాడు దేవుడు. ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా స్వస్థపరుస్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఎంటర్ పెడతాడో నీ పాతదంతా గతించి తిరుగు మళ్ళీ కొత్తగా మారిపోతావు. పాతదంతా బాధ్య, పాత తలంపులు వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోయి నువ్వు కొత్తగా ఉంటావు. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. ఈరోజు నాయన మా జీవితానికి వెలిగించిన చీకట్లో ఉన్న నన్ను, చీకట్లో ఉన్న మమ్ములను అయ్యా, ఇంకొచ్చండి చెట్లు ఉన్నాయి, ఇంకొచ్చండి ద్రాక్ష చెట్లు పెరుగుతున్నాయి. కానీ మేము అనుకున్నాయి, ద్రాక్ష చెట్లు అనుకున్నాయి ఏమని, తోటమాల లేకపోతే ఏం కాదు అని అన్నీ మాట్లాడుకున్నాయి. తోటమాలని అయ్యా మీరు లేకపోయినా కూడా మేము బాగుంటామని చెప్పినాయి. కానీ ప్రభువా తండ్రి నీకే స్తోత్రం. 3 నెలల తర్వాత చూస్తే అంత అడవిగా మారిపోయింది. పని చేసేవాడు లేడు, అక్కడ నీళ్ళు పెట్టేవాడు లేడు, చెట్లు మొలిచాయి, పనికిరాని చెత్త అంట చెట్లంతా మొలిచి అడవిగా మారిపోయింది. అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు అందరూ చేతరించుకుంటున్నారు. ఇదేంది గడ్డిగా మారిపోయింది, ఇదేదో ఒక అడవిలాగా మారిపోయింది. అడవిలో అంటే మా జీవితాన్ని, పనికిరాని మా జీవితాన్ని అయ్యా మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మరి తిరిగి నూతనంగా కట్టండి అయ్యా. పనికిరాని మా జీవితంలో పరిశుద్ధమని కట్టమని అడుగుతున్నాను ప్రభువా. ఓ నీతిమంతుడా, ఓ శక్తిమంతుడా, ఓ శాలెం రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. మా జీవితాన్ని మార్చయ్యా, మా తలంపులు మార్చయ్యా, మా మాటలు మార్చయ్యా. మాకన్ని సమస్తం మీరే ఇవ్వండి. ప్రతివారు మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. మా జీవితాలు మార్చయ్యా. ఎండిపోతున్న మా బ్రతుకులని అయ్యా, కాకులాగా రాలిపోతున్న మా బ్రతుకులని తిరిగి మార్చేయి అయ్యా. ఆ చెట్టుకున్నంత వరకు ఆకు పచ్చగా ఉంటుందంట, దాని సమయం అయిపోయినప్పుడు అది రాలిపోతుంది. రాలిపోక మునిపే అయ్యా, మేము రాలిపోక మునిపే మేము నిన్ను నమ్ముకొని ఉండాలయ్యా. మంచి మనసుతో, మంచి తలంపులతో, మంచి ఆరోగ్యంతో, మంచి బలముతో, మంచి శక్తితో, అంత నీ శక్తితో, నీ ఆరోగ్యంతో, నీ బలముతో మేము ఉండాలయ్యా. యేసయ్యా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని నడిపించండి, మీ కృపలో మమ్మల్ని అందరూ దీవించండి. అడవిలో ఉన్న మమ్మలను అయ్యా ఒక్కసారి వచ్చి మళ్ళీ అంతా చెగొచ్చండి, అదంతా తీసివేసి, గడ్డంతా పీకేసి, చెట్లన్నీ పీకేసి, మళ్ళా పాదులు చేసి నీళ్లు పెట్టినప్పుడు ఎండిపోతున్న ఆకులన్నీ మళ్ళా చికిరింపబడినట్లు మా జీవితాలు మళ్ళా చికిరింపజేయండి అయ్యా. మా జీవితాలని మరొక్కసారి చికిరింప చేయండి అయ్యా. ఒక్కసారి అయ్యా, ఒక వ్యక్తి అడుగుతుండే అనారోగ్యంతో చనిపోతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తిని మీరు ముట్టి 16 సంవత్సరాల ఆయుస్సుని పొడిగించినట్లు ఇగో నాయన మమ్మల్ని పొడిగించండి. ఓ పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. 15 సంవత్సరాలు తండ్రి ఆయుస్సుని పొడిగించండి, రెట్టింపు చేయండి, రెట్టింపు దీవెనలు ఇవ్వండి, రెట్టింపు ఆశీర్వాదములు ఇవ్వండి, రెట్టింపు నీ కృప తోడించి నడిపించమని అన్న ప్రతి వారి మీద నీ కృప తోడించయ్యా. లైవ్ ఉంటున్న ప్రతి వారి కుటుంబాలను సరిదిద్దండి. వారి కుటుంబంలో ఎలాంటి గడ్డున్న పీకేయండి, చెత్తన్న తీసేయండి, రోగాలుండి తీసేయండి. ఎలాంటి రోగములున్న యేసు నామంలో గద్దిస్తున్నాం. ఈరోజు వారి ఇంటి మీద యేసయ్య కృప, వారి పిల్లల మీద యేసయ్య కృప, వారి మీద అంతటి కూడా యేసయ్య కృప తోడై ఉండును కాక. పరిశుద్ధుడా, గర్భఫలం లేని బిడ్డల్ని ఆ గర్భాన్ని తెరువయ్యా, నింపండి అయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ఓ తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాట్లాడు తండ్రి. పరిశుద్ధుడా, మీరు మాట్లాడమని అడుగుతున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడం గాక, నీ రాజ్యం మాకు వచ్చము గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నువ్వు నెరవేర్చున్నావో భూమి యందు అలాగే నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా రుణస్థలము మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు కూడా క్షమించండి. మమ్మల్ని శోధంలోకి తీసుకెళ్ళక దుష్టు నుంచి తప్పించి ఆశీర్వాదంలో నడిపిస్తండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ, జ్ఞానము, ఆరోగ్యము, ఐశ్వర్యము నిరంతరము నీవై ఉన్నావు మా పరలోకపు తండ్రి. నీవు చేసిన ఉపకారములను నేను దేనిని మరవను తండ్రి.
ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రికి దేవునియో త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన కృపయో పరిశుద్ధాత్మన సవాసము కూడున్న బిడ్డలకి లైవ్లో చూస్తున్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడే తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. ఆమేన్. దేవుడికి వందనాలు. మీ అందరికీ వందనాలు.